వాడని వాసు 6 నెలలు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చిన నా మెదడులో పురుగు తిరుగుతుంది. ఎవడరా ఉద్యోగం వచ్చింది నీకైతే? ఈ నా కొడుకులు రాత్రి 12 దాకా చదివి తెల్లారుజామున ఒకటైతాను ఇంకా లేరు నా కొడుకులు. ఇది ఒక క్రమశిక్షణ, ఒక అది ఒక ఇది అంటే ఏం చదువుతున్నావురా? ఇదేంరా నిద్రమేనా? పండుకోమంటే నిద్రపోతావురా? చదువుకోమంటే కదరా చదువుకోమంటే. నిజంగానే పడుకున్నాడా? నెల్లూరు నడిచోట నరికెత్తా నా కొడుక. ఇలా కాదు, ఇడికి ఇచ్చాడా స్టోక్ ఇడికి. ఎట్లా అంటే ఇలా ఉండాలా. ఏమంటారు సార్? చేస్తావా స్ట్రోక్? అమ్మ బాబాయ్ ఇప్పుడే ఎగ్జామ్లు పెడతా, ఇప్పుడే కరెక్షన్ చేసి ఈ రోజు మీకు ఉంటుందిరా. సగార్ బిట్లు ఎట్లున్నాయి సార్? పేపర్లో ఉన్నాయి. మొత్తం కలెక్ట్ చేసుకో. అలాగే సార్. నిన్న రాహిని ఈ రోజు రాహిని మొత్తం కలెక్ట్ చేసుకొని ఎత్తుకురారా. అలాగే సార్. ఇంకొక అరగంట ఆగితే వాడే వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూసేలోకి గంట సేపు పట్టిద్ది. అంటే మనం అన్ని కింద పెట్టేస్తే పైన వాళ్ళు కొట్టేసుకొని మనం సేఫ్ అన్నమాట. రియాజు ఇవన్నీ కింద పెట్టేయాల. సార్ పేపర్ సార్. సార్ ప్రాపర్టీ సార్. నైస్ బాయ్. ఓకే సార్. రోజు ఫస్ట్ నుంచి చూసేవాళ్ళం, ఇప్పుడు లాస్ట్ నుంచి చూద్దాం. మీ కాలం ఒకటి అవ్వద్దు సార్. రియాజు సార్ ఏంద్రీ ఇది? అలా కథన పద్ద వృద్ధుల గురించి రాయమంటే వృద్ధులా రాస్తావురా? రే రియాజు ఇట్రా. సార్ భారతదేశంలో నీకు తెలిసిన రాజుల గురించి రాయమంటే ఎవడ్రా పిల్లమని రాజు? పిల్లలు ఇప్పుడు మీరు వంటి కంటి రాక్షసుడితో యుద్ధం చేయాలి. తమ్ముడు ఇప్పుడు నీకు సార్ కొడతాడు తెలుసా? తెలుసు సార్.